నా గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా ఊర్లో ఇజ్జత్ ఇస్తున్నారు నన్ను. గవర్నమెంట్లో జాబులు ఇస్తలేవు కదా, లేవు కదా, ఏం చేయాలి? అందుకే అన్న అని పట్నం పోమని చెప్పిన. వాడు పట్నం పోకుండా ఏం చేసిండు? నా పిల్లని వేసుకుని తిరుగుతుండు. నువ్వు ఇయ్యవేమో అని కదా, ఏందన్నా? బిడ్డను ఇయ్యవేమో అని కదా వాడు. గవర్నమెంట్ జాబ్లు అయితే ఇచ్చేది లేదన్న. కాంటే చంపేస్తా బిడ్డను, కానీ వానికైతే యుద్ధం లేకపోతే. అదే మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు ఏం విలువనట్టే మాట్లాడుతున్నావు. నేను చూసినా అన్న, నీ కథ మొత్తం తెలుసు నాకు. నేను ఒక ఇదిగా తీసుకున్నా. నిన్ను చూసి నేను నేర్చుకున్నా ఎట్లా చక్కగా పెట్టాలి కొడుకులని చెప్పి. నువ్వేందన్నా నాకు రివర్స్ వేసుకుంటున్నావు. నేను ఇన్స్పిరేషన్ అంటున్నావు. నేను ఎందుకు వద్దన్నాను? అలా వయసు అయింది, అలా కథ అయింది, రేపు ఏడు ఇబ్బంది పడుతుంది అనేది అది నా ప్రేమ. అన్నా నీ ప్రేమ గొప్పది, నేను కాదనట్లేదు. కానీ అది నాది. దాన్ని నేను పెంచినా, దాన్ని గుడ్డ నేను ఇచ్చినా, తిండి నేను పెట్టినా, చదువు నేను చెప్పిస్తున్నా. అది నాది, నా సొంతము. నీ పొలం మీద ఎవడైనా చేస్తే ఊకుంటావా? నరికి పాడుతూ పోవా? గది కూడా నేను కదా అదే చేస్తాను. నువ్వు అసలు కుంకుమ బొట్టు వేయవు, నా కూతురు ఇమ్మంటున్నావు. మజాక్ చేస్తుండాడు. పెళ్లి చేయకు. చెయ్యనన్నా, నేను బతుకుండగానే పెళ్లి చేసి ఏమైనా అయితే నేను ఏం కావాలి? మరి ఎందుకు ఆ పని చేసినావు? ఇక టైంలో అట్లా అనిపించింది చేసిన. నేను ఇంతగానో అసలు డిస్కషన్ కూడా పెట్టరన్నా మా ఊర్లో. అప్పటికప్పుడు డిసైడ్ చేస్తారు, చేసేస్తారు. అది నాది, దాంతో ఏం చేసుకోవాలో నేను చేసుకుంటా. అది నా సొంతము, నా ప్రాపర్టీ. అది నీకా కాలు చేయి బాయ్. వాడు ఏదైనా వీక్తే ఏమవుతావు నువ్వు? పీకమని చెప్పానాన్ని, పీకమని చెప్పు. ఏడా చూసినాం, నీ పీకుడు అంతా చూసినాంలే. నువ్వు ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే భయపడతావు, బిల్డప్లు మాత్రం ఎక్కువ. ఏం చేతగాని వాళ్ళక పెళ్ళాన్ని కొడతావు, ఏమన్నది కదా అని.